హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వరలక్ష్మి. ఈరోజు నేను ఈ పాకెట్ ఫోన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇది చాలామంది క్రియేటర్స్కి ఒక డ్రీమ్ అండి, పాకెట్ 3 or 4 తీసుకోవాలని చెప్పేసి. ఇది రీసెంట్గా లాంచ్ అయిందనమాట. ఇది DJI Osmo Pocket 4 క్రియేటర్ కాంబో. ఇది నేను కొనుక్కునే ముందు రివ్యూస్ చూద్దాం కదా అని చెప్పి తెలుగులో ఏదైనా ఉన్నాయని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను. కాకపోతే నాకు ఎక్కడ దొరకలేదు. ఫైనల్లీ నేను ఈ క్రియేటర్ కాంబోని తీసుకున్నాను. మనం ఎందుకు ఈ వీడియో చేయకూడదు అని చెప్పేసి ఇది అన్బాక్సింగ్ వీడియో చేస్తా. ఇదేం రివ్యూ వీడియో కాదండి, అన్బాక్సింగ్ వీడియో. ఇందులో అసలు ఏమేమి ఇచ్చారు ఈ కాంబోలో అనేది మీకు కూడా చూపిస్తా. ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు ఈ వీడియోని ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేసేయండి. ఓకే, కమాన్. కమ్, లెట్స్ ఓపెన్ దిస్. ఇలా మనకు ఒక 2 పౌచెస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ మొత్తం కాంబో ఉన్నది ఇందులో. అండ్ అలానే ఇది ఏంటి, ఇది ఒకటి ఎక్స్ట్రా పౌచ్ ఇచ్చారనమాట. మొత్తం మనకి ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ ఉంది కదా, మొత్తం ఇక్కడ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో ఉన్న అన్నీ వచ్చాయి లేదా అనేది మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే పోర్టబుల్ క్యారింగ్ పౌచ్ అంట. అంటే జస్ట్ ఓన్లీ కెమెరా ఒకటే తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఓకే, నథింగ్ మచ్, జస్ట్ ఇది ఒక పౌచ్. ఇది మెయిన్ క్యారింగ్ బ్యాగ్. ఇందులోనే మొత్తం కాంబో అంతా కూడా ఉంటుంది. ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఇందులో ఏమేమి ఉన్నాయో. మొత్తం ఫుల్ స్టఫ్ అంతా ఇందులోనే ఉంది. ఓకే, ఫస్ట్లీ హీరో కమాన్ పాకెట్ 4 చూస్తున్నారు కదా, బ్రాండ్ న్యూ పాకెట్ 4. ఓపెన్ చేద్దాం. దీని బాడీ కూడా చాలా బాగుంది, గ్రిప్ అది. అండ్ మనకి ఇది వచ్చేసి గింబల్ క్లాంప్ అంట. ఇది కూడా కాంబోలో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట, గింబల్ క్లాంప్. ఇది చూద్దాం, దీన్ని కూడా మనం ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం. అండ్ బిఫోర్ దట్ ఇంకేమేమి ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఇది మైక్. ఇది మనకి కాంబోలో ఇచ్చిన ట్రాన్స్మిటర్, ఐ మీన్ మైక్ అనమాట, DJI వాళ్ళది. పాకెట్ 3 క్రియేటర్ కాంబోకి, పాకెట్ 4 క్రియేటర్ కాంబోకి ఇచ్చినవి కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి అని అంటున్నారు. సో పాకెట్ 3లో ఏమేమి ఇచ్చారో మనకి తెలుసు, చాలా దాంట్లో చూసాం. సో పాకెట్ 4లో ఏమి ఇచ్చారో కూడా మీకు చూపిస్తున్నాను. మైక్కి పెట్టుకోవడానికి నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది. ఇంకోటి కూడా ఇచ్చినట్టున్నారు. మొత్తం 2 ఇచ్చారు మనకి, డిఫరెంట్ కలర్స్ అనమాట. ఒకటి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, 2 ఇచ్చారు. అండ్ ఇది లైట్ అనమాట. కెమెరాకి పైన అటాచ్ చేసుకోవచ్చు దీన్ని. నాకు కూడా కొత్త, నేను కూడా అసలు దీన్ని వర్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్. చూద్దాం ఒకసారి దీని సెట్టింగ్ ఎలానో, నాకు కూడా ఐడియా లేదు, చూపిస్తా మీకు. నెక్స్ట్ ఇది లెన్స్, వైడ్ యాంగిల్ లెన్స్. ఒకటి. అండ్ ఇవి మ్యాగ్నెట్స్ అనుకుంటా మైక్కి.
మైక్ కోసం మ్యాగ్నెటిక్ క్లిప్ ఒకటి క్లిప్ ఇచ్చారు అండ్ ఇంకొకటి మ్యాగ్నెట్ ఇచ్చారు. డిజైన్ మ్యాగ్నెట్ అంటే ఇది జస్ట్ మైక్ మొత్తం కనిపించకుండా ఒక చిన్న బటన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది మినీ ట్రైపాడ్. నైస్. ఇఫ్ ఇన్ కేస్ మనకు కావాలి అంటే స్టాండర్డ్ వర్షన్లో కూడా తీసుకోవచ్చు అంటున్నారు. స్టాండర్డ్ వర్షన్లో తీసుకుని ఈ స్టాండ్ అది కావాలి అంటే మనం సపరేట్గా ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అంట. నాకు ఆన్లైన్లో లింక్స్ దొరికితే నేను ఆ లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇది మినీ ట్రైపాడ్. అండ్ నెక్స్ట్ మైక్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ ఇది మైక్ కోసం. అండ్ ఇది ఒక కేబుల్ ఇచ్చారు, ఒక కేబుల్ ఉంది. ఇది ఒక యూఎస్బి కేబుల్. ఓకే, నెక్స్ట్ ఇది జస్ట్ ఒక రిస్ట్ స్ట్రాప్ అనమాట. క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి ఒక రిస్ట్ స్ట్రాప్ కూడా ఇచ్చారు. ఇంకేం లేదు, బ్యాగ్. ఓకే, మొత్తం మనకి ఈ కాంబోలో ఇచ్చిన ఐటమ్స్ అనమాట ఇవి. మనకి కెమెరాలో 107 GB బిల్ట్-ఇన్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ కొత్తగా లాంచ్ చేసిన ఈ Pocket 4లో మనకి బెనిఫిట్ అదే. Pocket 3లో మనకి ఇన్బిల్ట్ స్టోరేజ్ లేదు, మొత్తం ఎక్స్టర్నల్ SD కార్డ్ వేసుకోవాలి. ఇందులో బిల్ట్-ఇన్గా 107 GB ఇచ్చారు. అండ్ ఆల్సో మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మెయిన్ ఈ ఓస్మోలో ఉన్న పాకెట్ సిరీస్లో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే ఇది ఇన్బిల్ట్ గింబిల్ ఉంటుంది కాబట్టి మనకి స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో క్లారిటీ కూడా చాలా బాగుంటుంది, వీడియో క్లారిటీ అనేది. సో నా కాంటెంట్ని నేను కొంచెం క్లారిటీ పెంచుదాం అన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో Pocket 3 తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే, Pocket 4 లాంచ్ అయిన తర్వాత దాని ప్రైజెస్ కొంచెం డ్రాప్ అవుతాయి కదా అని వెయిట్ చేశా. బట్ ఫైనల్లీ అనుకోకుండా నేను Pocket 4 కాంబోనే తీసుకున్నాను. స్టాండర్డ్ వర్షన్ అయితే అవైలబిలిటీ లేదు ఆన్లైన్లో కూడా. సో ఇంక నేను క్రియేటర్ కాంబో తీసుకుందామని డిసైడ్ అయ్యి ఈ కాంబో అయితే తీసుకున్నాను. అండ్ మొత్తం మనకి ఇచ్చిందంతా కూడా స్క్రీన్ మీద నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది. ఓకే, చూసారు కదా బాడీ ఎంత బాగుందో, చాలా హ్యాండీగా ఉంది. వెయిట్ కూడా ఇది 175 grams అనుకుంటా ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ ఈజీగా మన పాకెట్లో ఫిట్ అయిపోతుంది. కెమెరా లెన్స్ ఇక్కడ ఉంది, దీన్ని కూడా రిమూవ్ చేసి. ఓకే, ఫైనల్లీ స్క్రీన్ ఓపెన్ చేసా. జూమ్ బటన్ అనేది స్పెషల్గా ఇచ్చారనమాట Pocket 4లో. అది మనకి స్క్రీన్ ఆన్ చేస్తే కనిపిస్తుంది. ఓకే, నా రెడీ, 1 2 3. నా ఎగ్జైట్మెంట్ మీరు కూడా చూడండి. వావ్, మొత్తం మనం సెటప్ చేసుకోవాలి. మనం స్టార్ట్ చేయగానే మనకి ఒక గైడ్ వస్తుంది అనమాట, మొత్తం స్టార్టింగ్ ఎలాగా దీన్ని ఆన్ చేయాలి ఏంటి అనేది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది రికార్డ్ బటన్ అని. ప్రెస్ వన్స్ పవర్ ఆన్, టేక్ ఫోటో, స్టార్ట్ ఆర్ స్టాప్, దేనికైనా. మామూలుగా లేదు, కెమెరా అయితే మాత్రం చాలా బాగుంది. గింబెల్ సెటప్ అది కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ వాడు ఇచ్చిన లైట్ ఉంటుంది కదా, దాన్ని మౌంట్ చేశాను, బాగుంది. ఇది మొత్తానికి మనకి ఈ పాకెట్ కాంబోలో ఇచ్చిన మొత్తం సెటప్ అయితే. దీని వర్కింగ్ ఎలా ఉంటుంది, సెట్టింగ్స్ ఏంటి, మనము దీంతో ఎలా వీడియోస్ తీయచ్చు, ఇవన్నీ కూడా నేను ఇంకా నేర్చుకోవాలి. నేను కూడా మాన్యువల్ అది చూసి
యూజ్ చేసే కొద్దీ మనం ఇంకా నేర్చుకోవచ్చు. దీన్ని మనం ఇన్స్టాగ్రామ్ షార్ట్స్కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి, యూట్యూబ్ షార్ట్స్కి, అలాగే యూట్యూబ్ లాంగ్ వీడియో ఫార్మాట్స్కి కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను ట్యాగ్ ప్రోడక్ట్స్ ఉంటుంది కదా, ఆ సెక్షన్లో ట్యాగ్ చేస్తాను. మైక్ కూడా దీనికి ఇచ్చారు కదా, నేను ఆల్రెడీ యూజ్ చేసే మైక్ అయితే గ్రినారోది 2000 బిలో సంథింగ్ ఉంటుంది. నేను ఆ ప్రోడక్ట్ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను మైక్, ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అని అనుకుంటే. ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.